నమస్తే పవర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ద్వారా ఎటువంటి సమస్యల పరిష్కారానికైనా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ నెహ్రూ గారు ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే అండి నెహ్రూ గారు. నమస్తే. నమస్తే అమ్మా. సో ముందుగా ఈరోజు ఏదైనా ఒక మంచి సక్సెస్ స్టోరీ, అంటే హెల్త్కి సంబంధించి ఏమైనా సక్సెస్ స్టోరీ ఉంటే మనం దాంతో స్టార్ట్ చేద్దాం. అలాగే అమ్మా. కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. సో ఈ ఆలయంలో శాంక్టమ్ శాంక్టోరం అంటే గర్భగుడిలో నిత్యం స్వామిని కొలుస్తూ, అంటే స్వామికి అభిషేకాలు చేస్తూ, సో తర్వాత అలంకరణ చేస్తూ ఉండేటువంటి ఒక ప్రముఖమైనటువంటి పూజారి గోవింద దీక్షితులు గారు ఉన్నారు అక్కడ. వీరు ఒకరోజు అంటే ఒక 3-4 సంవత్సరాల కిందట తిరుపతిలో మా ఇంటి దగ్గరకు వచ్చి కరెక్షన్ అడిగారు. నేను చాలా నివ్వెరపోయాను. నిత్యం భగవంతుని స్పృశిస్తూ ఉండేటువంటి పరమాత్ముడు, పవిత్రమైనటువంటి ఒక వ్యక్తి నన్ను వచ్చి కరెక్షన్ అడుగుతున్నారు. ఇది కేవలం స్వామి పనే అయి ఉంటుంది, స్వామి చేయలేని పని నా దగ్గర చేపిస్తున్నాడు అనుకున్నాను. సరే నేను చెప్పాను స్వామితో, స్వామి ఇది నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను, మీలాంటి స్పిరిచువల్ వ్యక్తులు, పూజారులు, మంచి గొప్పవారు, వీరికి కరెక్షన్ ఇవ్వడం అనేది నా భాగ్యంగా తలుస్తున్నాను అని చెప్పి కరెక్షన్ ఇచ్చాను. వీరికి హెల్త్ ప్రాబ్లం ఉంది, చాలా సన్నగా బక్కగా ఉన్నారు. తర్వాత కుటుంబ కలహాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత చెప్పాను, స్వామి అన్ని సమస్యలు సమసిపోతాయి, ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పాను. తర్వాత 3 నెలల తర్వాత నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఒక స్వామి వచ్చారు. స్వామిని నేను గుర్తుపట్టలేదు, నామాలను బట్టి పూజారి అయి ఉంటాడని నన్ను విష్ చేసి పేరు చెప్పాడు. వెంటనే గుర్తుపట్టాను, ఈయన గోవింద దీక్షితులు స్వామి అని. అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సన్నగా బక్కగా ఉన్నారు, ఇప్పుడు కాస్త రంగు పట్టింది, బాగా దృఢకాయుడై ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, వాసిని బట్టి గుర్తుపట్టారండి స్వామి అన్నాను. సరే, పోర్ట్లో తమకిచ్చినటువంటి ప్రసాదాలని ఆయన ఒక గన్ని బ్యాగ్లో తీసుకొచ్చి ఇచ్చాడు. అవాళ నా బర్త్డే కావడం విశేషం. ఆయనకి తెలియదు అసలు నేను తిరుపతిలో ఉన్నానని తెలియదు, బర్త్డే అని కూడా తెలియదు. యాదృచ్ఛికంగా తిరుమల నుంచి దిగంగానే ఒక బ్యాగ్ ఎత్తుకొని వచ్చేసారు ప్రసాదాలు ఇద్దామని. సో అప్పుడు నేను అడిగాను, స్వామి దర్శనం సాధ్యమవునా అని. తప్పకుండా అవుతుందని టికెట్లు అరేంజ్ చేశారు. నేరుగా తిరుమలకి తీసుకెళ్లారు. నేరుగా పద్ధతి ప్రకారం తీసుకెళ్ళి స్వామి ముందర నిలబెట్టి స్వామిని దర్శించమని చెప్పారు. నేను మాకు చాలినంత మేరకు చూసి స్వామిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నేను నా భార్య. సో ఇది ఒక పయస్ వ్యక్తులు, పవిత్రమైనటువంటి వ్యక్తులు, నిత్యం స్వామిని పూజించేటువంటి వ్యక్తులు కూడా ఈ న్యూమరాలజీ ఎంత గొప్ప మేలు చేసిందో అని చెప్పడానికి నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. ఇది మధురమైన క్షణాలు నా జీవితంలో. నేను అనుకున్నప్పుడల్లా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ విషయమై. మన నెహ్రూ గారు కాలర్ రెడీగా ఉన్నారు. అలాగే. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఫణీంద్ర మేడం. ఫణీంద్ర. అవును మేడం. స్పెల్లింగ్ చెప్పండి. PHAN ఓకే EE ఓకే N ఓకే DRA. ఓకే, మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం అంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్గా లేదు మేడం. ఓకే, ఏం పర్లేదు, మరి మాట్లాడండి నెహ్రూ గారితో. 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 7 జూన్ 1990. ఓకేనండి, మా నెహ్రూ గారితో మాట్లాడండి. రైట్. ఫణీంద్ర అనేటువంటి పేరులో 12 అనేటువంటి ఒక రివర్స్ నెంబర్ ఉంది. దీనివల్ల జీవితంలో వీళ్ళు విక్టిమ్స్, బాధితులు, ఏం చేసినా బాధ మిగులుతుంది. సాక్రిఫైస్, బలిపశువులు అయిపోతారు. రివర్స్ రిజల్ట్స్. మనం ఎలా అనుకుంటే ఒక పని కావాలని తద్విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా అన్లక్కీ నెంబర్. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మన చిరు ఇలా ఈ 12 నెంబర్ వచ్చాయి. ఆయన పార్టీ పెట్టగానే చెప్పాను, చిరు మీరు సీఎం కారు అని ఖచ్చితంగా టీవీ ఛానల్లో బోల్డెన్ సార్లు చెప్పాను, ఎన్నో వేల సార్లు. అది నిజమైంది రివర్స్ నెంబర్ వల్ల. అందుకని తర్వాత వీళ్ళని పని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ పని అనే పేరు కూడా బాగాలేదు, అందుకని ఈ స్పెల్లింగ్ ఈ విధంగా వాడుకోవాలి. PHANINDRA అనే పేరుని 32 సార్లు డైలీ ఒక నోట్బుక్లో రాయాలి. 32 రోజులు రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఈ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి.
లక్కీ నెంబర్స్ 5, 4. లక్కీ డేట్స్ 5, 14, 23, 4, 13, 22, 31. లక్కీ కలర్స్ బ్లాక్ కలర్, బ్లూ కలర్, సిమెంట్ కలర్. లక్కీ కలర్స్ ఆఫ్ ద డ్రెస్. లక్కీ స్టోన్ హెజనైట్ మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉన్నది ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్కి సిల్వర్లో కానీ గోల్డ్ కానీ వేసుకుంటే పనీంద్ర విల్ బికమ్ ఏ లక్కీ పర్సన్ ఫర్ లైఫ్ టైం. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ పనీంద్ర. ఓకే అండి. మరి వెల్త్ గురించి అంటే ఇప్పుడు మనకి చాలా ఈ రోజుల్లో మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో అలాంటి వాటికి కూడా న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుంటే మనకి ఏమైనా వెల్త్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? చాలా బ్రహ్మాండమైన వెల్త్ సమస్యలు ఉన్నవన్నీ కూడా బ్రహ్మాండంగా మనం డెవలప్ అవుతాం. వెల్త్ ప్రాబ్లం కూడాను. ఉదాహరణకి శ్రీరామ్ శివ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి మన తార్నక హైదరాబాద్ సిటీలో ఉంటారు. వీరు యాదగిరి గుట్ట దగ్గర ఒక లేఅవుట్ వేశారు. చాలా కాలంగా అమ్ముడు పోలేదు ఒక ప్లాట్ కూడా. సరే నన్ను వచ్చి కలిశారు. సార్ ఈ లేఅవుట్ వేశాను కానీ అమ్ముడు పోవట్లేదు, నాది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది, ధరణి కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ అనే సంస్థ కూడా ఉంది అని చెప్పాను. సరే వారి శ్రీరామ్ శివకుమార్ పేరులో ఒక అక్షరం మార్పు చేశాను. మార్పు చేసిన తర్వాత కేవలం 1-2 నెలల్లోనే మొత్తం ప్లాట్లు అమ్ముడుపోయాయి. బోల్డ్ ఎంత డబ్బులు వచ్చేసాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. సో వారి నంబర్ ఇస్తాను, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వీరితో మాట్లాడొచ్చును. 9493993988. I'll repeat the number 9493993988. అలాగే జిపి గోపీనాథ్ తార్నగ అనేటువంటి వీళ్ళ ఫ్రెండ్ కూడాను. వీరు ఒక బిజినెస్ పెట్టాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు, కాలేదు. ఒక కళ్ళు కాంపౌండ్ బిజినెస్ కాంట్రాక్ట్ తనకే రావాలని కోరుకున్నారు. నా దగ్గర కరెక్షన్ తీసుకున్నారు. వెంటనే వేలంపాటలో దానికి దక్కిపోయింది. ఇది చాలా పెద్ద లూక్రేటివ్ బిజినెస్ అట. సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో వీళ్ళిద్దరు కూడా మిత్రులు. జిపి రఘునాథ్ 9391301961. I'll repeat the number 9391301961. జిపి రఘునాథ్ గారు, తార్నక, హైదరాబాద్. ఓకేనండి. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలనుకుంటే వాళ్ళ పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి ఇంకేమైనా న్యూమరాలజీ ద్వారా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నా పేరు లక్ష్మి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. లక్ష్మి. అవునండి. ఓకేనండి, మరి మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? తెలుసండి. 23 మార్చ్ 1995 అండి. 23 మార్చ్ 1995. అవునండి. ఓకేనండి, మరి నెహ్రూ గారితో మాట్లాడండి. సరే. మాట్లాడండి లక్ష్మి గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు లక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మా. 1995 మీ డేట్ ఆఫ్ బర్త్? ఇబ్బందులండి, ఇంట్లో గొడవలు చాలా ఉన్నాయండి. ఎందుకో ఈ లక్ష్మి అనే పేరులో నంబర్ 18 అనేటువంటి ఒక అన్లక్కీ నెంబర్ ఉంది. ఇందువల్ల కుటుంబ తగాదాలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ నంబర్. అందుకని మీ పేరులో లక్ష్మి అనే పేరులో ఇంకొక కేని కలుపుకోండి. LAKKSHMI అనే పేరుని డైలీ మీరు 30 సార్లు రాయండి. ఒక నోట్బుక్లో అలా 30 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ 1 or 2 days, 2 రోజులు మానేయండి. మళ్ళీ రిపీట్ చేయండి ఈ కోర్సుని. ఆ విధంగా 10 కోర్సులు చేయండి. వితిన్ 100 days, 1 రోజు నుంచి 100 రోజుల్లోనే యూ విల్ గెట్ వెరీ గుడ్ లక్. మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటారు. లక్కీ నెంబర్స్ 8, 3. లక్కీ డేట్స్ 3, 12, 21, 30, 8, 17, 26. లక్కీ స్టోన్ అమితిస్ట్ మోర్ దాన్ 2 క్యారెట్స్ ఉన్నది మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకోండి. సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ చాలా మంచి ఫలితాలను పొందుతారు. యాక్చువల్గా ఈ 30వ నంబర్ అనేది గతంలో మాయావతి అనే పేరులో వచ్చింది. మీకు తెలుసు, ఒక దళిత స్త్రీ యూపీని 2 టర్మ్లు సీఎంగా పనిచేశారు. అంత పవర్. దీన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటారు. ఇప్పుడు తెలంగాణ అనే స్టేట్లో కూడా ఆ నంబర్ ఉంది. ఇది గత 5 సంవత్సరాలుగా చెబుతున్నాను. తెలంగాణ విడిపోవడం ఖాయం. విడిపోయిన తర్వాత తెలంగాణ వడ్డించిన విస్తరి. దీనికి లోటంటూ ఏం ఉండదు, చాలా గొప్ప డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పాను. అలాగే జరిగింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, టీవీ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడాను. అంత మంచి నంబర్ లక్ష్మి పేరు ఇప్పుడు పెట్టాను.
కాబట్టి ఇంకా లక్షణంగా ఉంటారు మీరు. ఎవరో మీతో తగాదాకు రారు. ఒకవేళ వచ్చినా వారు మిమ్మల్ని గెలవలేరు. మీరు ప్రశాంతమైన హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. లక్ష్మి గారు, గాడ్ బ్లెస్ యూ. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం సార్. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు. మేడం నా పేరు వికాస్. 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 ఓకేనండి, మరి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 జనవరి 20 జనవరి 1994. 1994. ఓకేనండి వికాస్ గారు, మా నెహ్రూ గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, చెప్పండి వికాస్ గారు, మీ ఇంటి పేరు చెప్పండి. శ్రీ పెరంబూరా. శ్రీ పెరంబూరా సార్. అంటే ఎస్ రాస్తారా, ఎస్పి రాస్తారా? ఎస్ రాసాం సార్. ఎస్ వికాస్. ఇంటి పేరు హెచ్చా? సరే, ఎస్ వికాస్. సరే, హెచ్ వికాస్ అని వాడతారా? సార్ ఎస్ వికాస్ అని వాడతాం. ఎస్ వికాస్. ఎస్ ఎస్ ఫర్ సికింద్రాబాద్. సార్ ఎస్ఏ. అంతేనా? అంతే సార్. రైట్, లైన్లో ఉండండి. సో వికాస్ అనేటువంటి పేరులో మనకు 8 స్టార్ నంబర్ అని ఒకటి ఉంది. దీన్ని ది స్టార్ ఆఫ్ ద మ్యాగీ అంటారు న్యూమరాలజీలో. చాలా పవర్ఫుల్ సంఖ్య ఇది. ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరులో ఉండడం వల్ల ఆయన 2 సార్లు సీఎం పదవిని అలంకరించారు. సో కాబట్టి అంత పవర్ఫుల్ నంబర్ వికాస్లో ఉంది. అయితే ఎస్ అనేటువంటి ఇనిషియల్ని వాడడం ద్వారా ఇది కాస్త పిఆర్పి నెంబర్ అయిపోయింది. మీకు తెలుసు 18 సీట్లు వచ్చిన విషయం పిఆర్పి వాడికి. సో ఇట్లా నంబరు క్రీప్ అయిపోయింది. అందువల్ల ఎస్ అనే యాక్షన్ వాడకూడదు ఎక్కడే కానీ. ఓన్లీ వికాస్ అని రాయాలి, వికాస్ అని పిలిపించుకోవాలి, వికాస్ అని మాత్రమే సంతకం చేయాలి. సో లక్కీ నెంబర్స్ 5, 4, 8 లక్కీ నెంబర్స్. లక్కీ డేట్స్ 4, 13, 22, 31, 5, 14, 23, 8, 17, 26. ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ ఆఫ్ ద డ్రెస్ బ్లాక్ కలరు, బ్లూ కలరు, సిమెంట్ కలర్స్ లక్కీ కలర్స్ ఆఫ్ ది డ్రెస్. లక్కీ స్టోన్ బ్లూ సఫైర్, మోర్ దాన్ 2 క్యారెట్స్ ఉన్నది. మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకోండి. లైఫ్ అంతా లక్కీగా ఉండండి. అయితే వైఎస్ రాజశేఖర్ గారు కూడా నేను కరెక్షన్ ఇవ్వకముందు, అంటే 2003లో నవంబర్లో కరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంతవరకు రాజశేఖర్ రెడ్డి అని పెట్టుకునేవాళ్ళు. అంటే SCKHAR ఉండేది. అందువల్ల వారి పేరులో బాంబ్ బ్లాస్ట్ నెంబర్ 16 ఉండేది. అంతకుముందు 20 సంవత్సరాలుగా వెయిటింగ్, చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అనేవాళ్ళు అందరూ. కానీ నేను పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏప్రిల్లో 2004లో ఘన విజయాలు సాధిస్తానని చెప్పాను సార్కి, రాజశేఖర్ గారి ఫోన్లో చెప్పాను. అలాగే గెలిచారు. మరలా కూడా ఇంకొక ఎలక్షన్ గెలుస్తానని చెప్పాను, గెలిచారు. అంటే ఆర్ పక్కన పెట్టడం వల్లనే అంత గొప్ప విజయాలు సాధించడం జరిగింది. సో అంత పవర్ న్యూమరాలజీలో ఉంది. ఇప్పుడు కూడా వికాస్ కూడాను అంత నెగిటివ్ పవర్ ఎస్లో ఉంది ఇక్కడ. సో ఎస్ అనేది వాడకూడదు. ఆల్ ద బెస్ట్ వికాస్, గాడ్ బ్లెస్ యూ. మరి అలాగే ఇందాక స్పిరిచువల్ వాళ్ళ గురించి చెప్తున్నారు. అలాగే మీ దగ్గరికి పీఠాధిపతులు కానీ స్పిరిచువల్ మెన్స్ కానీ ఎవరైనా వచ్చి న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోవడం జరిగింది? చాలా మంది ఆశ్రమ పీఠాధిపతులు, తర్వాత స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి, స్పిరిచువల్ థింకింగ్లో ఉన్నటువంటి చాలా పెద్ద వ్యక్తులు రావడం జరిగింది. నేను కరెక్షన్ ఇచ్చాను. అయితే ఈరోజు అలాంటి ఒక సక్సెస్ స్టోరీ వాడు చెబుతాను. హైదరాబాద్ సిటీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఒక ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమాన్ని ఒక పీఠాధిపతి అజమాయిషిలో ఉండింది, పెద్దవారు. ఆయన గతించిన తర్వాత ఒక యంగ్స్టర్ 28 సంవత్సరాల వయసున్న పీజీ చేసినటువంటి ఎంబీఏ చేసినటువంటి ఒక బ్రాహ్మణ్ కుర్రాన్ని ఆశ్రమాధిపతిగా నియమించడం జరిగింది. అయితే అనుభవం లేనటువంటి ఈ వ్యక్తి ఆశ్రమ పగ్గాలు తీసుకున్న తర్వాత దాన్ని మేనేజ్మెంట్ చేయడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా కాంట్రాక్టర్స్, సుమారు ఒక 7 మంది కాంట్రాక్టర్లు, విభిన్నమైన వర్కులు. అది ఆ రోజుల్లో 3000 కోట్లు, ఇప్పుడు దాదాపు 17-18 కోట్లు, వేల కోట్లు ఉంటుంది ప్రాపర్టీ ఆఫ్ దిస్ ఆశ్రమం. ఈ రకరకాలైన కాంట్రాక్ట్ వర్క్ చేసేటువంటి కాంట్రాక్టర్స్ స్వామిని నామినేషన్ పద్ధతి మీద తమ కాంట్రాక్టులు ఇవ్వాలని బెదిరించేవారు. అలా ఇవ్వకపోతే నీ అంతు చూస్తాం అని బెదిరించేవారు. మరి స్వామికి సంకట పరిస్థితి ఏర్పడింది. మరి ఆశ్రమంలోనే ఉండాలా, ఆశ్రమం వదిలేసి వెళ్ళిపోవాలా ఇలా థ్రెట్స్కి అనే
మీమాంసలో పడ్డారు. అప్పుడు సెక్రటరియట్లో మణి అనే ఒక ఆమె లేడీ, ఆమె పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయ్యారు మన ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో. వీరు ఆశ్రమ భక్తురాలు. వీరు వెళ్ళి తరచూ కలుస్తుండేవారు. ఈ పిల్లస్వామిని కూడా కలిశారు. కలిసినప్పుడు స్వామి తన బాధల్ని చెప్పుకొచ్చాడు మణమ్మకి. సో మణమ్మ నా దగ్గరికి వచ్చి, నేను కరెక్షన్ ఇచ్చాను, అమ్మ స్వామిని ఏమీ భయపడొద్దని చెప్పండి, స్వామిని వాళ్ళు ఏమీ చేయలేరు, నేను కరెక్షన్ ఇస్తాను, 68 సార్లు రాయమనండి స్వామి పేరుని అని చెప్పాను. రాయడం మొదలెట్టారు. 68 రోజులు పూర్తి చేసి బుక్ పక్కన పెట్టంగానే ఒక్కొక్క కాంట్రాక్టర్ వరుసగా వచ్చి స్వామి కాళ్ళ మీద పడి, స్వామి మేము తప్పు చేశాం, మిమ్మల్ని బెదిరించి, మేము ఇక నుంచి మీకు అండగా ఉంటాం, యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్, మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, మేము విల్ బి అబైడింగ్ బై యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి తమ విధేయతని అందరూ ఒకే రోజు 7 మంది కూడా డిఫరెంట్ టైమింగ్స్లో వచ్చి స్వామి కాళ్ళ మీద పడి దండం పెట్టేసి వీఆర్ యువర్ సర్వెంట్స్ అని చెప్పి వెళ్ళారు. తర్వాత కాలంలో ఈ 7 మంది కాంట్రాక్టర్లు స్వామికి చాలా గొప్ప మద్దతుగా నిలబడ్డారు. ఆశ్రమం బాగా దొరుకుతుందని చెప్పేసి మణమ్మ నాకు చెప్పారు. అయితే స్వామి నన్ను కలవాలని 2-3 సార్లు హైదరాబాద్ వచ్చారు. 2-3 సార్లు నేను తిరుపతిలో ఉండడం వల్ల స్వామిని కలిసే భాగ్యం నాకు కలగలేదు. సో ఈ విధంగా వ్యక్తులు నేరుగా రాకపోయినా కూడా నేను ఒక మధ్యవర్తి ద్వారా కరెక్షన్ ఇవ్వడం ద్వారా ఒక పీఠాధిపతి చాలా చక్కటి అడ్మినిస్ట్రేషన్ తోటి తమ ఆశ్రమాన్ని బాగా నడుపుకుంటున్నారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నెహ్రూ న్యూమరాలజీ. మరొక మంచి సక్సెస్ స్టోరీ చెప్పారు. ఇప్పుడు కాల్ తీసుకుందాం. అలాగే అమ్మా. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నమస్తే అండి, నా పేరు అరవింద్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ November 22, 1991. November 22, 1991. అవును. ఓకేనండి, అరవింద్ గారు మా నెహ్రూ గారితో మాట్లాడండి. అరవింద్ గారు స్పెల్లింగ్ చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు అరవింద్ అండి. నమస్కారం అండి, స్పెల్లింగ్ చెప్పండి. అరవింద్ ఏ స్పెల్లింగ్ వాడుతున్నారు? ARABI అండి. VIND. అంటే KUMAR. ఓకే ఓకే, అరవింద్ కుమార్. రైట్, లైన్లో ఉండండి. రైట్, అరవింద్ అనేటువంటి పేరులో 33 అనేటువంటి ఒక నంబర్ ఉంది. దీన్ని బలిపశువు నంబర్, ద స్కేప్ గోట్ నంబర్ అంటారు. అంటే ఈ నంబర్ గల వ్యక్తులు చాలా మంచివారు. వీళ్ళు ఇతరులకు ఉదారంగా సహాయం చేస్తారు, కానీ ఇతరులు సహాయం తీసుకొని వీళ్ళని బలిపశువుని చేస్తారు. అంటే డోకాయిస్తారు, నష్టపరుస్తారు, కష్టపరుస్తారు, బాధ పెడతారు. అందువల్ల వీళ్ళు చాలా మానసిక వేదనకు గురవుతారు. అరే వీళ్ళకి ఈ సహాయం చేసినా, వాళ్ళకి అసహాయం చేసినా, ఇంతమందికి ఇది చేశాను, వీళ్ళందరూ కలిసి సహాయం చేయకపోగా నాకు కీడు చేస్తున్నారని బాధపడుతూ ఉంటారు. ఇందువల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మంచి నంబర్ కాదు. సో అందుకని అరవింద్ అనేటువంటి పేరులో ARAWIND అనేటువంటి పేరుని 35 టైమ్స్ పర్ డే ఒక నోట్బుక్లో రాయాలి. 35 డేస్ రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. ఇలా చేస్తే విల్ గెట్ గుడ్ లక్. లక్కీ నంబర్స్ 7, 8. లక్కీ డేట్స్ 7, 16, 25, 8, 17, 26. లక్కీ స్టోన్ క్యాట్ ఐ వైడ్యూరియం, పిల్లికన్ రాయి అంటారు. మోర్ దాన్ 2 carats రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకుంటే అరవింద్ హ్యాపీగా ఉంటారు. కుమార్ అనేది వాడాల్సిన పని లేదు. నో నీడ్ టు యూజ్ ద వర్డ్ కుమార్, ఓన్లీ అరవింద్ ఒక్కటి చాలు. నితీష్ కుమార్ బీహార్ సీఎం 34, హాలీవుడ్ 43, అమితాబ్ బచ్చన్ 43. అంత పవర్ఫుల్ నంబర్స్ ఉన్నాయి ఇప్పుడు అరవింద్లో. సో విల్ బి లక్కీ ఫర్ ఎవర్. ఆల్ ద బెస్ట్ అరవింద్ గారు. ఓకే సార్, ఇప్పుడు న్యూమరాలజీ కరెక్షన్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు చాలా మంది దగ్గరికి ఉన్నారు, వెళ్ళడానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు జనాలు. ఒకవేళ రాంగ్ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుంటే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? చాలా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి నేను చెప్తాను స్టోరీస్. ఇది నిజంగా జరిగిన విషయాలు. మాటూరు అనేటువంటి ఊర్లో ఒక 35 సంవత్సరాల వ్యక్తి నడుము నుంచి కింద భాగం పెరాలసిస్ వచ్చింది, మంచాన పడ్డాడు. సరే, వీరికి భార్య సఫరీలు చేస్తూ వస్తూ ఉంది. చాలా బాధపడుతున్నాడు, అయ్యో ఈ చిన్న వయసులోనే పారాలసిస్ వచ్చిందని. అయితే ఈయన టీవీలో ఈరోజు న్యూమరాలజీ అంటే టామ్, డిక్, హ్యారీ ఎవడు పడితే ఆడు ఏమీ తెలియని వాడు కూడా వచ్చి
నేను ఈ సబ్జెక్ట్ చెప్తా, అదనంగా ఆ సబ్జెక్ట్ చెప్తాని రకరకాల సబ్జెక్టులు చెప్తానని చెప్పి మోసం చేస్తున్నారు జనాల్ని. అట్లాంటి మోసగాడిని ఇతను తెలియక అప్రోచ్ అయ్యాడు. ఆయన కరెక్షన్ ఇచ్చాడు. ఈ రాయిని మొదలెట్టిన 5వ రోజే ఆయన పూర్తి బాడీ అంటే మెడతో సహా పెరాలసిస్ వచ్చేసింది. ఇంకా తల కూడా పైకి లేని పరిస్థితి. అంతకుముందు నడుము దాకా లేపుతున్నాడు బాడీని. ఈయన కరెక్షన్ ఇచ్చిన తర్వాత మొత్తం మెడ కూడా అటాక్ అయింది. మొత్తం బాడీ ఎన్నుపూసతో సహా పెరాలసిస్ వచ్చేసింది. దీంతో సఫర్లు చేయలేక ఈ రాంగ్ నెంబర్ వల్ల మరింత దురదృష్టం పట్టుకుంటుందన్న ఎవరికైనా కానీ. పైగా రాసే కొలది ఉధృతి ఎక్కువైపోతుంది, కాన్సన్ట్రేషన్. దీంతో అప్పటి వరకు సేవలు అందిస్తున్న భార్య కూడా భర్తను వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఎంత నిర్దయరాలు అంటే ఈ నంబర్ ప్రభావం వలన భార్య కూడా అలాంటి బిహేవియర్లోకి వచ్చేసింది. ఇతని వేదనకి అంతు లేదు. తర్వాత ఒక స్నేహితుడి సహాయంతో నా నంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేశాడు. నేను కరెక్షన్ ఇచ్చి అతను ఓదార్చాను. 1 మంత్లోనే మొత్తం బాడీ మొత్తం ఫుల్గా పెరాలసిస్ నుంచి బయటపడిపోయాడు. నడవడం, పరిగెత్తడం అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ నంబర్ నా దగ్గర ఉంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే నేను ఇవ్వగలను. సో ఆ విధంగా ఎవడ పడితే ఆడ దగ్గర, ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, హార్ట్ సర్జరీ చేయమని వాడి చేతికి కత్తిస్తే ఏం చేస్తాడు? చంపి కూర్చుంటాడు. సో అట్లాగే నిన్న ఒక దారుణమైన స్టోరీ, హృదయ విదారకమైన ఒక స్టోరీ నా రోజు వస్తున్నాయి. వాటిలో ఒకటి చెప్తున్నాను. ఒక వ్యక్తి నేను శబ్దాలజీ చెప్తా, గ్రాఫాలజీ చెప్తా, ఆలజీ ఈయాలజీ అని చెప్పి గంపగుత్తగా చెప్తారని చెప్పి అందరినీ ప్రలోభ పెట్టి ఏమీ తెలియదు అతనికి. వాస్తవానికి న్యూమరాలజీ తెలియదు, ఏ సబ్జెక్టు తెలియదు, కానీ చెప్తానని చెబుతాడు. అలా అట్రాక్ట్ చేసి డబ్బులు తీసుకొని వాళ్ళకి దరిద్రాన్ని పంచిపెడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే బ్యాడ్ లెక్కను పంచిపెడుతున్నాడు. అలాంటి పంచిపెట్టిన వ్యక్తులు చాలామంది కొల్లలు. అందులో ఒకటి కొత్తగూడెంకి సంబంధించినటువంటి రవీందర్ అనే ఒక వ్యక్తి, సుమారు 32 ఏళ్ల వయసున్న వ్యక్తి. తన భార్యతో కూడా వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గర కూర్చొని ఏడవడం మొదలెట్టారు. ఏంటంటే, ఇదిగోండి సార్, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాము అని. అదే ఈ 5 శాస్త్రాలు చెప్పే వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించారు నాకు. కరెక్షన్ తీసుకోకముందు వాళ్ళు ఎలా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో ఫోటో చూపించారు. ఇప్పుడు వాళ్ళని గుర్తుపట్టలేకపోయాను నేను. అంటే అంత డౌన్ అయిపోయారు వాళ్ళు. భోజనానికి కూడా జరిగిన పరిస్థితి. అతనుగా హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది, షుగర్ వచ్చేసింది 1 మంత్లోనే యంగ్స్టర్కి. ఆ తర్వాత పార్శ్వపు తలనొప్పి, తరచు జ్వరం రావడం, ఇలా ఒక రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి అతను చాలా డీకే బ్యాడ్ లక్లో పడిపోయాడు. చివరికి భోజనం సంపాదించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. గర్భ దరిద్రాన్ని అనుభవిస్తున్నానని చెప్పారు. నేను వాళ్ళని వాదార్చి కరెక్షన్ ఇచ్చాను. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను, ఇది కనుక్కోవచ్చు ఫోన్ చేసి. ఈ విధంగా తనకు ఏమాత్రం సబ్జెక్టులో ప్రమేయం లేకపోయినా కేవలం డబ్బులు సంపాదించేటువంటి నెపంతో అబద్ధాలు చెప్పి ప్రజల్లోకి వచ్చి ఇలా న్యూమరాలజీ చెబుతాను, దాంతోపాటు అదనంగా వేరేవి చెబుతానని చెప్పే వ్యక్తుల్ని దయచేసి ప్రజలు ఎలా వీళ్ళని మందలించాలో, ఎలా బుద్ధి చెప్పాలో దయచేసి అలా చేయండి, లేకపోతే సమాజం చెడిపోతుంది. గతంలో ఇదే వ్యక్తి ఒక కుంభం అనేటువంటి ఊర్లో, కుంభం అనే ఊర్లో సంపత్ కుమారి అని ఆమె కరెక్షన్ ఇచ్చారు. 32 లక్షలు లాస్ అయింది 2 నెలల్లో. అలాగే రెహమాన్ ముజిబూర్ వీకోట మదనపల్లి దగ్గర ఇచ్చారు. ఆ మనిషి 2 నెలల్లో 12 లక్షలు లాస్. అతని ఫ్రెండ్ సుధాకర్ రెడ్డి 14 లక్షలు లాస్. ఈ విధంగా ఒక హీరోకి ఇచ్చాడు, అతను 0 అయిపోయాడు ఒక 1 ఇయర్లోనే. లేని జబ్బులు పట్టుకున్నాయి ఆయనకి. సైకో ప్రాబ్లమ్స్ వచ్చాయి, మస్కులర్ పెయిన్స్ వచ్చినాయి. ఈ బాధ ఆ బాధ అని కాదు, టోటల్గా 0 అయిపోయాడు ఆయన. సో ఇలాంటి అకృత్యాలు, అఘాయిత్యాలు సమాజం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి దరిద్రం కొనుక్కున్నట్టు అయిపోయింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మా రవీందర్ నంబర్ ఇస్తాను, మాట్లాడవచ్చును. 9573336787 రవీందర్, కొత్తగూడెం. ఇంత మాట్లాడవచ్చును. ఇతను పడినటువంటి బాధలు కరెక్షన్ తీసుకున్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ దొంగ న్యూమరాలజిస్టుల గురించి ముఖ్యంగా జాగ్రత్త పడండి. ఓకే సార్, మరి కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నమస్తే అండి, నా పేరు రజిత అండి. మా బ్రదర్ గురించి తెలుసుకుందామని ఫోన్ చేస్తానండి. మరి మీ బ్రదర్ పేరు చెప్పండి. మా బ్రదర్ పేరు రాజ్ కుమార్ అండి. స్టడీ సర్టిఫికేట్ లోనేమో రాజు కుమార్ అని ఉంటదండి. ఓకే, ఏమని పిలుస్తారు ఎక్కువగా? హలో, ఎక్కువగా ఏమని పిలుస్తారు? రాజు అని పిలుస్తారండి. రాజు అని ఎక్కువగా పిలుస్తారు. అవునండి. ఓకేనండి, మరి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
డేట్ ఆఫ్ బర్త్ మే నెల 7. ఓకే, మే 7th రాత్రి 8 గంటలకి జన్మ. సంవత్సరం 84 అండి. ఓకే, 1984, మే 7th 1984. అవును. ఓకేనండి రచిత గారు, నెహ్రూ గారితో మాట్లాడండి. ఓకే. రైట్. రాజ్ కుమార్ అనేటువంటి పేరులో నంబర్ 12 అనే రివర్స్ నెంబర్ ఉంది. అందువల్ల జీవితం అంతా రివర్స్ ఉంటుంది వాళ్ళకి. ఇలా జరగాలని మనం కోరుకుంటే రివర్స్ అయిపోతూ ఉంటుంది. ఇక రాజు అంటే చెప్పక్కర్లేదు. రాజు అనే పేరులో 4 అక్షరాలు ఉన్నాయి. 4 అక్షరాలు అంటే రాహు సంకేతం. రాహు అంటే డిలే, ఏది పట్టుకున్నా డిలే, డిస్టర్బెన్స్, మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ సెట్బ్యాక్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్, లిటిగేషన్స్ అండ్ ఇల్ హెల్త్. సో రాజు అని పిలవకూడదు. రాజు ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు నా లెక్క ప్రకారం పేద లేదా నిరుపేద అని అనుకోవాలి. అందుకని ఎవరినన్నా రాజు అన్నామంటే ఆడు తక్కువ టైంలోనే నిరుపేద అవుతాడని మనం గమనించవచ్చు. ఎవరన్నా మనం దురదృష్టకరమైన వ్యక్తిగా తయారు చేయాలంటే ఆయన రాజు రాజు అంటే చాలు, ఆడు పేదవాడు అయిపోతాడు. సో దయచేసి ఇలాంటి రాజు అనే మాటని ఎవరు పిలిపించుకోవద్దండి. ఇక రాజ్ కుమార్లో RAZKUMAR అనే పేరుని డైలీ 37 సార్లు రాయాలి, 37 రోజులు రాయాలి, తర్వాత బ్రేక్ చేయాలి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. 8వ నంబరు 1వ నంబరు లక్కీ నెంబర్స్. 1, 10, 19, 20 తేదీలు, 8, 17, 26 లక్కీ డేట్స్. ఎల్లో సఫైర్ కనకపుష్యరాగం మోర్ దాన్ 2 carats ఇండెక్స్ ఫింగర్ రైట్ హ్యాండ్ వేసుకుంటే లైఫ్ అంతా లక్కీగా ఉంటారు. రాజ్కుమార్ నిజంగా రాజ్కుమార్ లాగానే ఉంటాడు. సో కాబట్టి RAZKUMAR అని వాడుకోవాలి. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ రాజ్కుమార్. ఓకే సార్, మరి మా షోకి వచ్చి చాలా మందికి న్యూమరాలజీ కరెక్షన్స్ ఇచ్చారు, అలాగే చక్కగా సక్సెస్ స్టోరీస్ చెప్పారు. సో చూసారు కదా, ఇది ఈరోజు న్యూమరాలజీ. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే ఇంకా లైన్స్ కలవని వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని నెహ్రూ గారిని కలవచ్చు. మళ్ళీ న్యూమరాలజీలో కలుద్దాం. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబు పేలుళ్లు జరగడానికి 4 గంటల ముందు బాంబులు తయారు చేసినట్లు తెలుసు.